అనకాపల్లి జిల్లా నక్కపల్లి కస్తూర్బా గాంధీ హాస్టల్ను మంత్రులు అనిత, సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. పాఠశాల మైదానంలోనే రైతులకు మంత్రులు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గతంలో రైతులు రెవెన్యూ సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ముందుకు వచ్చిందని మంత్రి అనిత తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని విశాఖ టీడీపీ అధ్యక్షుడు పట్టాభిరామ్ తెలిపారు. దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల భారం పడకుండా దాదాపు 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోందన్నారు. డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని పట్టాభిరామ్ తెలిపారు. ఏలూరు నియోజకవర్గాభివృద్ధికి అవసరమైన పటిష్ట ప్రణాళికలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు నగర ప్రజలకు వేసవిలో సమృద్ధిగా త్రాగునీరు అందించేందుకు ఉన్న మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గతంలో పడిన గండిని పూర్తి చేస్తున్నామన్నారు. వేసవిలో ప్రజలెవరూ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టామన్నారు. చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని, ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే తన లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నెల్లూరు నగరంలో సుమారు 200 కోట్ల రూపాయలతో పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పర్యటించారు. అచ్చయ్యవారి పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ పురంధరేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ నాయకులు మఠాప్రసాద్, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. కూటమి పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళు మండలం పెదమిరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 23 విడతలుగా వైద్యం చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ చేశామని, ఇప్పుడు 24వ విడతలో భాగంగా 38 మందికి 19,72,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందరికీ సేవలందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంజమూర్, రాయదుర్గం ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుందన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఏనాడు అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవాలని అనుకోలేదన్నారు. టీడీపీ నేతలు బలవంతంగా ఎంపీటీసీలను ఎత్తుకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కలిశారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన గ్రీవెన్స్ జరిగే దగ్గర ప్రతి సోమవారం తమ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. వైసీపీపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. జగన్ కావాలని కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీటీడీ భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఇచ్చిన భూములు 10 రోజుల్లో వెనక్కి తీసుకోవాలని, లేకుంటే వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదేవిధంగా టీటీడీ ఖజానాలో నిల్వ ఉన్న బంగారం నిల్వలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకి చెందిన 7గురు ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దేశ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు సీనియర్ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన నటించిన చిత్రాలు సమాజంలో సామాజిక చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ పట్టణంలో గ్రామ సభ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు దాడి చేసుకున్నారు. గ్రామ సభకు వచ్చిన ఉప సర్పంచ్ సురేంద్రకు ఆహ్వానం లేదంటూ ఎదురు తిరిగింది ఓ వర్గం. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయిన ఘర్షణలకు దిగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో కోడి పందాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నాగరానికి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కుప్పనపూడి, ఆంకోడు, తాళ్లకోడు, శివ పార్వతీపురం గ్రామాల శివారులో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహిస్తారని, ఆ కారణంగా గ్రామంలో అనేక సమస్యలు, గొడవలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కోడి పందాలే లేకుంటే తమ గ్రామంలో ఏ గొడవలు ఉండవని, అందుకే తమ గ్రామంలో కోడి పందాలు అడ్డుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం దేశంలోనే కొనియాడదగ్గ విషయమన్నారు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్న ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేక వైసీపీ నేతలు నోరు పారేసుకోవడం తగదని హితవు పలికారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గ ఆడబిడ్డల తరపున జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూదం క్లబ్లపై పోలీసులు దాడి చేసినా నిష్పక్షపాతంగా కేసులో నమోదు చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గానీ, ప్రొద్దుటూరులో గానీ ఎక్కడా జూదం లేకుండా చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దాయన వరదరాజుల రెడ్డి జార్జ్ క్లబ్లో జూదం ఆడేందుకు అనుమతిపించారని ఆరోపించారు. ప్రొద్దుటూరు అభివృద్ధికి అనుమతులు తేవాలని పెద్దాయనకు లేదని అన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకుండాపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో కక్ష కట్టిన కొందరు బీఆర్ఎస్ దిమ్మలను కూల్చివేశారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దిమ్మలను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో గందరగోళం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓట్లలో అవకతవకలు జరిగాయని ఆల్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తప్పిదం వల్లే ఓట్ల విభజన అసంపూర్తిగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు రవీందర్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ఓటరు జాబితాను సరిచేయాలని డిమాండ్ చేశారు. రంగు మారిన సోయా పంటను అధికారులు కొనుగోలు చేయకుండా రైతుల నడ్డి విరుస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించి గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. సోయా కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. కందేవలూరు మాజీ సర్పంచ్ శ్రీనుతో పాటు 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ రథయాత్ర రథం చేరుకోవడంతో శ్రీ సత్యసాయిబాబా భక్తులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 2024 గురు పౌర్ణమి నుండి 2026 గురు పౌర్ణమి వరకు సత్యసాయిబాబా ఆశీస్సులు, అనుగ్రహాన్ని భక్తులకు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రేమ రథయాత్ర పేరుతో రథం పర్యటిస్తూ సత్తుపల్లికి చేరుకుంది. దీంతో సాయిబాబా భక్తులు కోలాటం, బ్యాండ్, మేళ తాళాలతో పట్టణ వీధుల్లో ఊరేగించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించింది. ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ అందలేదు. దీంతో భద్రత దృష్ట్యా పైలట్లు విమానాన్ని గాల్లోనే ఉంచి పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉన్నారు. వాతావరణ పరిస్థితులు మారిన తర్వాతే విమానానికి ల్యాండింగ్ అనుమతి లభించింది.
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోకుల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి అమ్మవారి జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గిరి ప్రదక్షిణ దారిలో మౌలిక వసతుల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గిరి ప్రదక్షిణ నిర్వహించే భక్తుల నుంచి ప్రభుత్వానికి తనకు అందిన వినతులను పరిశీలించిన అనంతరం రెవెన్యూ, ఆర్ఎండ్బీ, అటవీ శాఖ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పూర్తిగా పరిశీలించామని తెలిపారు. అరుణాచలంలో ఉన్న తరహాలో గిరి ప్రదక్షిణ దారిని అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు, అవసరమైన నిధుల అంచనాలపై సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం ఎదుట హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు దేవాలయానికి వెంటనే నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. మంత్రి బాండ్ పేపర్ రాసిచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, వారికి కనీస సౌకర్యమైన టాయిలెట్స్, గుడి లోపల సిమెంట్ రోడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు ధర్నా చేపట్టారు. వెల్లుల రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. సరైన రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ఇప్పటికే కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతులను చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని తెలంగాణ చౌక్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరిగాయని, వెంటనే వాటిని సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆందోళనకు ఎంపీ నగేష్, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మద్దతు తెలిపారు. ఓటర్ల జాబితా అవకతవకల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎంపీ నగేష్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో కిరాణా షాప్ యజమానులు షాపులను బంద్ చేసి నిరసన తెలిపారు. ఇటీవల ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం రోజున జనవరి 1 నుండి గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ తీర్మానం చేసింది. దీంతో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కిరాణా షాపు యజమానులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కిరాణా షాప్ నిర్వాహకులతో చర్చించారు. గ్రామంలో రేపటి నుండి కిరాణా షాపులను తెరవకపోతే తమ షాపుల ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేసి కొత్త వారికి ట్రేడ్ లైసెన్స్లను అందిస్తామని సర్పంచ్ ఆదేశించారు. నంద్యాల జిల్లా విజయ పాల డైరీ వద్ద ఇటీవల ఉద్రిక్తత నెలకొంది. దీనికి కారణం డైరీ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డిని పాలకవర్గం తొలగించడం. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాలకవర్గం, విఖ్యాత్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భారీగా ఇరు వర్గాలు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారని మాల సంఘాల నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో మాల సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎస్సీ వర్గీకరణతో రేవంత్ రెడ్డి మాలలకు అన్యాయం చేశారని మాల సంఘం నాయకులు విమర్శించారు. ఎలాగైనా టైంకి స్కూల్కి వెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తుంది. పిల్లలు ఓ బొలెరో వాహనానికి వేలాడుతూ వెళ్లారు. నారాయణపేట జిల్లా డి మద్దూరు మండలంలో ఈ దృశ్యం కనిపించింది. ప్రమాదమని తెలిసిన గత్యంతరం లేకే ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ టైంలో అదనపు బస్సు ఉంటే ఈ పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కోసం సరిపడా బస్సులు వేయాలని కోరుతున్నారు స్థానికులు. ప్రైవేటు మెడికల్ స్టోర్లలో ప్రభుత్వ మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వినియోగిస్తున్న మెట్రోనిడాజోల్ ఇంజెక్షన్ ప్రైవేట్ మెడికల్ స్టోర్లో లభించడంతో జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ విషయంపై మెడికల్ ఆఫీసర్లను వివరణ కోరగా ప్రైవేట్ మెడికల్ స్టోర్లో దొరికిన మెట్రోనిడాజోల్ ఇంజెక్షన్ ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేయలేదని అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నేషనల్ హైవేకు మట్టి తోలుతున్నాం అనే సాకుతో మట్టిని అమ్ముకుంటూ లక్షలు దండుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీలుగుమిల్లి నుండి పోలవరం వరకు నూతన నేషనల్ హైవే పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పనుల నిమిత్తం గ్రావెల్ తోలకం నిమిత్తం బేకం ప్రతినిధులకు సబ్ కాంట్రాక్ట్ అప్పచెప్పింది. ఇదే అదనుగా భావించిన బేకం ప్రతినిధి శ్రీకర్ అలియాస్ పూర్ణ బుట్టాయిగూడెం మండలంలోని వివిధ గ్రామాలకు చింతలపూడి ఎత్తిపోతల గట్టును పూర్తిగా ధ్వంసం చేసి ఇటుక బట్టీలకు అమ్ముకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా కనీసం పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని వనిత మార్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్ యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో షాప్ షట్టర్ను తొలగించి ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు. షాప్లోని సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ జార్జ్ కార్పొరేషన్ క్లబ్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు పెట్టి పేకట ఆడుతున్నారనే సమాచారం రావడంతో సి రామాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు చేపట్టారు. క్లబ్లో పేకట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని వీరపునాయుని పల్లెకు వెళ్లే మార్గంలోని ఓ తోటలో పేకట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ప్రణయ్ రెడ్డి తెలిపారు. పేకట రాయిళ్ల వద్ద నుండి 40,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాములం ఓం నమశివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది శివభక్తులు శివుడి మాలధారణ ధరించారు. నుదుటిన విభూది, కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధారణ వేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులకు దిగారు. కొత్తపేట వీధిలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడ దాడులు చేసి 7 మంది పేకాట రాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 10,400 రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్కు తరలించారు. రాపూరు మండల పరిధిలో కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా రంగుల మహోత్సవం జరిగింది. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు మరియు సహదేవతామూర్తుల రంగుల మహోత్సవం తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో నిర్మాణం జరుగుతున్న ఇంటర్నేషనల్ కారిడార్లో విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలపై అధికంగా విద్యుత్ భారం మోపారన్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు తొలిసారిగా 13 పైసలు తగ్గించామన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. జైల్లో ఉన్న ఆయన దంత సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. గుంటూరు జిల్లా పిడుగురాలలో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో 5 పురుషులు, 2 మహిళలు ఉండగా మరో 2 కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ జగదీష్ తెలిపారు. నిందితుల నుండి 5 కిలోల 400 గ్రాముల గంజాయి, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్ నగర్లో దుండగులు వీరంగం సృష్టించారు. 40కి పైగా స్కూటీ డిక్కీలు ధ్వంసం చేసి డిక్కీలో ఉన్న నగదు, మెకానిక్ కిట్లు చోరీ చేశారు దుండగులు. స్కూటీలను ధ్వంసం చేసింది గంజాయి బ్యాచ్ అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. నిబంధనలకు విరుద్ధంగా మందులు నిల్వ ఉంచిన షాపులపై చట్టపరమైన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందంతో ఆకస్మికంగా పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు. మత్తు పదార్థాలు ఉన్నాయా, ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు విక్రయిస్తున్నారా అనే అంశాలపై విస్తృతంగా పరిశీలించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. అయితే జిల్లాకు సంబంధించిన 30 మండలాల అర్జీలు స్వీకరించేందుకు అనుగుణంగా ఉన్న అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ బోర్డును తొలగించి మూలన పెట్టారు. కేవలం 6 మండలాలకు సంబంధించి అర్జీలు స్వీకరించే విధంగా రెవెన్యూ డివిజన్ బోర్డును అమర్చారు. ఆర్డీఓ కార్యాలయాన్ని త్వరలో ఇక్కడ బదిలీ చేసేందుకు కలెక్టర్తో సంప్రదిస్తామని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. విడాకులు మంజూరు చేసిన కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని ఆదేశించిన ఓ భర్త పట్టించుకోకుండా బెదిరించడంపై భార్య ఆందోళనకు దిగిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓబ్లేసు అలియాస్ నరసింహస్వామి అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం బాలుగురమ్మతో వివాహం జరగగా కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోయారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఓబ్లేసు బాలుగురమ్మ ఇంటి ఆక్రమించి తనను మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సహకార సంఘం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సహకార సంఘం ఉద్యోగులకు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ ఏపీ సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సహకార బ్యాంక్ ప్రధాన బ్యాంక్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వనపర్తి జిల్లాలోని పలు రైస్ మిల్లులపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. సింధు ట్రేడర్స్, నవ్య ట్రేడర్స్ రైస్ మిల్లులపై అధికారులు దాడులు చేశారు. మిల్లుల లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మిల్లులోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గుడుంబా కేంద్రాలపై అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో కాలనీ వాసులు పలు ఇండ్లలోకి వెళ్లి గుడుంబా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గుడుంబా కేంద్రాలపై చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు.